వీరధీర సూరన్ పార్ట్ 2. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. నాకైతే ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ అనిపించింది. కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ చాలా వరకు నాకు ఈ మూవీ నచ్చింది. స్టోరీ వాజ్ గుడ్. ఈ మూవీ స్టోరీ ఆల్మోస్ట్ ఒక నైట్ లో జరిగే స్టోరీయే. అయితే ఆ స్టోరీ కానీ, ఆ స్టోరీ కోసం క్రియేట్ చేసిన ప్రిమైస్ కానీ కొంచెం డిఫరెంట్ గా, ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి నాకు. నరేషన్ వాజ్ గుడ్, బట్ ఇట్ ఈస్ స్లో పేస్డ్. నరేషన్ కొంచెం స్లోగానే ఉంటుంది. ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, క్యారెక్టర్ బిల్డింగ్ కానీ చాలా మెల్లగా ప్రోగ్రెస్ అవుతుంటాయి. చాలా క్యాలిక్యులేటెడ్ గా అన్నిటినీ మెల్లగా ఎస్టాబ్లిష్ చేస్తూ టైం వచ్చినప్పుడు ఒక్కసారిగా ఎక్స్ప్లోర్ చేస్తారు. స్లో నరేషన్ ని ఇష్టపడిన వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ నరేషన్ బోరింగ్ గా అనిపించవచ్చు. ఇది రెగ్యులర్ కైండ్ ఆఫ్ యాక్షన్ థ్రిల్లర్ అయితే కాదు. ఇట్స్ గ్రౌండెడ్, రూటెడ్ అండ్ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. చాలా వరకు మూవీ నరేషన్ డిఫరెంట్ గానే ఉంటుంది. ఇంటర్వెల్ కానీ, కొన్ని కీ హై మూమెంట్స్ కానీ అన్నిటినీ డిఫరెంట్ వేలో ప్రెజెంట్ చేశారు. ఈ మూవీలో హై మూమెంట్స్ ఉంటాయి అండ్ మాస్ మూమెంట్స్ కూడా ఉంటాయి. బట్ వాటి ప్రెజెంటేషన్ రెగ్యులర్ గా ఉండదు. ఇనీషియల్ గా ఫస్ట్ హాఫ్ త్రూ ఇంటెన్సిటీని మెల్లగా బిల్డ్ చేస్తూ మనం ఈ మూవీతో ఎంగేజ్ అయ్యేలా చేసి, సెకండ్ హాఫ్ లో మనకి హై ఇచ్చేలా సరైన మాస్ సీన్స్ ని పెట్టారు. సెకండ్ హాఫ్ లో మంచి హై మూమెంట్స్ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ నరేషన్ కానీ, పేసింగ్ కానీ ఇంకా స్లో అయినట్టు అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ ని ఇంకా బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉంటే మూవీ అదిరిపోయి ఉండేది. మ్యూజిక్ వాజ్ గుడ్ ఇన్ దిస్ మూవీ. ఈ మూవీలో ఉండే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ సీన్ ని ఎలివేట్ చేసేలా ఉంటుంది కానీ ఎక్కడా డామినేట్ చేయదు. విజువల్స్ బాగున్నాయి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆర్ గుడ్. పర్ఫార్మెన్సెస్ ఆర్ వెరీ గుడ్. నేను ఇది ఒక సూపర్ సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని చెప్పను కానీ ఇట్స్ అ డీసెంట్ వన్ అని నాకు అనిపించింది. స్లో బర్నింగ్ యాక్షన్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళు డెఫినెట్లీ ఈ మూవీని ట్రై చేయొచ్చు. మరి ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటనేది ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.